ఈ చలికాలంలో జుట్టు ఇలా పలచబడిపోతుందా? పలచబడిన చోట మళ్ళీ జుట్టు రావట్లేదు. ఏం చేయాలి అని చాలామంది కంగారు పడిపోయి భయపడిపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళందరికీ నేనిచ్చే సొల్యూషన్ ఏంటి అంటే గనక, నేను ఎక్కువగా వాడే ఒక హెయిర్ గ్రోత్ ప్యాక్ అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో, వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేసేయండి. హలో అండి. హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మనొక వీడియో టాపిక్ ఏంటి అంటే గనక హెయిర్ కేర్‌లోనే. సో, ఈరోజు జుట్టు అనేది త్వరగా పెరగటానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, దాంతో పాటు ఎలాంటి రెమెడీ వాడాలనేది ఈరోజు మనొక వీడియో అనమాట. సో, జుట్టు పెరగటమే కాకుండా చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ స్ప్లిట్ ఎండ్స్ చివర మనకి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్ అండ్ అలాగే జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది, పలచబడిపోవటం. ఇలాంటి జుట్టు సమస్యలన్నిటికి కూడా మనం చెక్ పెడుతూనే జుట్టు పెరగటానికి ఎలాంటి రెమెడీ వాడాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో, కాబట్టి ఇంకా జుట్టు పెరగటానికి ఎలాంటి రెమెడీ వాడాలనేది చూసేద్దాము. దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ గ్రోత్ రెమెడీ ఏంటి అనేది చూసేద్దాం. అయితే గనక నేను మెంతులు అనేవి ఒక 4-5 స్పూన్లు వరకు తీసుకుని ఇవి నేను రాత్రే నానబెట్టేసుకున్నానండి. ఇవి మనకి 8 అవర్స్ అనేది ఖచ్చితంగా నానాలి. సో, కాబట్టి ఇవి ఆల్రెడీ నానిన మెంతులు అనేవి నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో, మెంతుల్లో మనకి ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో, కాబట్టి జుట్టు అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండటానికి, ఎటువంటి హెయిర్ ఫాల్ లేకుండా కొత్త జుట్టు మళ్ళీ హెల్దీ హెయిర్ స్ట్రాండ్స్ అనేవి రావటానికి చాలా బాగా సహాయపడుతూ ఉంటది. అండ్ మంచి మాయిశ్చరైజర్ లా కూడా హెల్ప్ అవుతది. ఇప్పుడు మనకి చలికాలంలో జుట్టు అనేది చాలా ఎండిపోయినట్టుగా ఫ్రీజీగా అయిపోతూ ఉంటది కాబట్టి మెంతులు వాడటం వల్ల మంచిగా కండిషనింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎటువంటి డ్రైనెస్ లేకుండా, ఫ్రీజ్ లేకుండా హెల్ప్ అవుతూ ఉంటది. సో, కాబట్టి ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ మెంతుల్ని మనము మిక్సీ జార్‌లోకి తీసేసుకుంటున్నాము. మీకు కొంచెం వాటర్ అనేది ఎక్కువ అనిపిస్తుంది అంటే గనుక కొంచెం మీరు తీసేసుకోవచ్చు. సో, దీన్ని మనం చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలనమాట. సో, చూసారు కదా, చాలా మెత్తగా ఇలా పేస్ట్‌లా చేసేసుకున్నాను. మీకు నానాయి కాబట్టి చాలా క్విక్‌గా మీకు త్వరగానే మిక్సీ మెత్తగా పేస్ట్‌లా అయిపోతది. ఒకవేళ మీకు ఎక్కువసేపు నానకపోతే ఇబ్బంది పడతారు. సో, కాబట్టి మెత్తగా అయిన ఈ పేస్ట్‌లోకి నేను ఎగ్ అనేది తీసుకుంటున్నాను. సో, ఒక గుడ్డ అనేది మొత్తం అంతా వేసుకోకుండా తెల్లగా ఉండే పార్ట్ ఒకటే వేసుకుంటున్నాను. ఎగ్ వైట్ ఒకటే తీసుకుంటున్నాను. సొన అయితే వేయట్లేదు. చాలామంది ఎగ్ కూడా స్మెల్ వచ్చేస్తది అంటారు. కానీ ఇందులో మనం యాడ్ చేయటం వల్ల మనకి అలా ఏమీ అంత ఆడ్‌గా అంత ఎక్కువ బ్యాడ్ స్మెల్ అలా ఏమీ రాదండి. అండ్ ఇందులో మనకి గుడ్‌లో ఏంటి అంటే గనక ఎక్కువ న్యూట్రియంట్ రిచ్ సూపర్ ఫుడ్ అంటే గనక హెయిర్‌కి ఎగ్గే అనమాట. డైలీ కూడా మనం తింటూ ఉండాలి. అలాగే ఇందులో ఎక్కువ విటమిన్ ఏ, ఈ, బయోటిన్, ఫోలేట్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. మన జుట్టు అనేది పెరగటానికైనా జుట్టుకి కావాల్సిన పోషకాలన్నీ మనకి గుడ్డులో లభిస్తాయి. సో, కాబట్టి ఎవ్రీడే తింటూ ఉండాలి. అండ్ ఇంకా మనం చక్కగా అందులో మిక్స్ చేసేసుకున్నాం కదా! ఇంక రెడీ అయిపోయింది రెమెడీ. ఒకవేళ మీకు ఇది ఆయిలీ హెయిర్ కాదు అనుకుంటే గనక ఏదన్నా మీరు ఆయిల్ అనేది అందులో వేసేసుకోవచ్చు. లైక్ కొబ్బరి నూనె కావచ్చు, క్యాస్టర్ ఆయిల్ అయినా సరే, ఆలివ్ ఆయిల్ అయినా సరే మీరు చక్కగా ఒక స్పూన్ వేసుకొని కలిపేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో, నేనేంటి అంటే హెడ్ బాత్ చేసే ముందు ఇలా ప్యాక్ అనేది నేను రాసేసుకుంటున్నాను హెయిర్‌కి. సో, ఇందులో మనం తీసుకున్న మెంతుల వల్ల జుట్టు అనేది చక్కగా పెరుగుతది. ఎటువంటి హెయిర్ ఫాల్ జుట్టు అనేది ఊడకుండా ఉంటది. అలాగే మనము కోడిగుడ్డు కూడా మనం వేసుకున్నాం కాబట్టి మనొక జుట్టుకి కూడా ఏంటి అంటే మంచిగా ఫ్యాట్స్ ఉంటాయి అందులో గుడ్డులో. సో, దానివల్ల మనకి ఏం చేస్తదంటే మంచిగా మాయిశ్చరైజర్ ఇస్తది. హెయిర్ చాలా సాఫ్ట్ సిల్కీగా ఉంటది. చాలా హెల్తీగా ఉంటది. అండ్ జుట్టు కూడా ఒత్తుగా పెరగటానికి సహాయం చేస్తూ ఉంటాయి. సో, కాబట్టి ఇప్పుడు మనకి చలికాలంలో జుట్టు ఎండిపోయి నిర్జీవంగా ఉంది, చాలా డ్యామేజ్ అయిపోయింది అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్యాక్ అనేది ఇలా మీరు వాడి ఇలా తయారు చేసుకొని ఖచ్చితంగా మీరు హెయిర్‌కి అనేది వాడాల్సిందే. సో, నేను మొత్తం హెయిర్ అంతా కూడా నేను అప్లై చేస్తున్నాను. ఎందుకంటే చాలా సిల్కీగా ఉంటది ఇది అప్లై చేసిన తర్వాత. సో, కాబట్టి ఎటువంటి డ్రై లేకుండా హెయిర్. సో, మొత్తం హెయిర్ అంతా నేను అప్లై చేసేస్తున్నాననమాట. సో, ఈ ప్యాక్ నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేసేయాల్సిందే. జుట్టు ఏమి ఊడకుండా, ఊడిన చోట మళ్ళీ తిరిగి న్యూగా
జుట్టు అనేది రావాలన్నా కూడా ఈ ప్యాక్ మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, ఇలా మీరు మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకొని బన్ పెట్టుకొని ఒక 30 మినిట్స్ అనేది మీరు అట్‌లీస్ట్ ఉండాలి. 30 మినిట్స్ ఉన్న తర్వాత మీరు ఏదన్నా షాంపూ, నేనైతే మీరా షాంపూ యూజ్ చేస్తున్నాను. సో, మీరా షాంపూతో నేను చక్కగా హెడ్ బాత్ చేసేసి హెయిర్ అంతా కంప్లీట్‌గా డ్రై అవ్వాలి. సో, డ్రై అవ్వకపోయినా కూడా ఆరకపోయినా జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటది. సో, అందుకోసమని చెప్పి నేనిక్కడ మీకు అగారో బ్రాండ్ నుంచి హెయిర్ స్ట్రైట్నర్ అనేది చూపిస్తాను. ఇదొక కోంబ్ అండి. సో, కాబట్టి మీకు గనక ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నాయి, కొంచెం హెయిర్ మంచిగా డ్రై లేకుండా, పిచ్చి పిచ్చిగా ఫ్రీజీగా లేకుండా మంచిగా చాలా సాఫ్ట్ సిల్కీగా కావాలి అనుకుంటే గనక అకేషనల్‌గా వాడాలి అంటే నేను ఇదే సజెస్ట్ చేస్తాను. చాలా బావుంది. సో, లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. చెక్‌ఔట్ చేసేయండి. సో, చూసారు కదండీ! మనం ఇలా సింపుల్‌గా ఇలా తయారు చేసుకొని వాడాలి. సో, వాడటం అంటే మనం కంపల్సరీగా స్కాల్ప్‌కి టచ్ అయ్యే విధంగా అప్లై చేసుకోవాలి. అండ్ వీక్లీ 2 టైమ్స్ అనేది వాడుతూ ఉండాలి. మంచిగా హెడ్ బాత్ చేసుకొని కంప్లీట్‌గా హెయిర్ డ్రై అవ్వాలి. సో, ఈ ప్రాసెస్ ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి జుట్టు ఆరకపోయినా కూడా ఎక్కువ ఊడిపోయే అవకాశం ఉంటది కాబట్టి, సో, హెయిర్ కూడా కంప్లీట్‌గా డ్రై చేసుకోవాలి మనం. అండ్ అలాగే అట్‌లీస్ట్ వీక్లీ 2 టైమ్స్ అన్న హెడ్ బాత్ చేస్తాం కాబట్టి, దానికి ముందు ఇలా రెమెడీ అనేది అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తే మంచిగా హెయిర్ కేర్ తీసుకునే వాళ్ళం అవుతాము. దాంతో పాటు మంచిగా ప్రోటీన్ ఫుడ్ అనేది కూడా మనం తీసుకుంటూ ఉండాలి. సో, ఇలా మనం చేస్తే గనక మంచిగా హెయిర్ కేర్ అనేది తీసుకుంటే జుట్టు అనేది ఊడకుండా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.